ఇంతకాలానికి పంజాబ్ ప్రభుత్వం తొలిసారి అంటే అది ప్రభుత్వంగా చేసి ఉండకపోవచ్చు, వాస్తవం ఖలిస్తానీ వేర్పాటువాదుల తోడ్పాటు వలన రైతుల ఉద్యమాన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి అతనిసారి గెలిచింది. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు కాబట్టి మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించింది అదే ఖలిస్తానీ ఉద్యమకారులు. ఇప్పుడు ఆ కోపంతో కావచ్చు, లేదంటే కనుక ప్రభుత్వం మాట కూడా వినకుండా సిక్కులలో ఉన్నటువంటి జాతీయతా భావంతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అమృత్పాల్ సింగ్ ఎవడైతే దేశద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడో వాడి మీద పంజాబ్ హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో వాడు తీవ్రవాది, విదేశాల నుండి నిధులు సంపాదిస్తున్నాడు, ఆ నిధులతో ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాడు, పంజాబ్ ప్రభుత్వం అన్నటువంటిది మద్దతు ఇవ్వడం అన్నటువంటిది ఇదే వాడికి సంబంధించిన వ్యవహారాలను బయటపెట్టడం అన్నది కీలకం. ప్రభుత్వం తరపున పోలీసులు ఇచ్చేటటువంటి అఫిడవిట్ అంటే దాన్ని బట్టి రాజకీయం మారుతుందనాలా, లేదంటే పోలీసులు తమ పని తాము చేశారనాలా చూడాల్సి ఉంది.